నమస్కారం సుఖీభావకు స్వాగతం। ఈ రోజు సుఖీభావలో రాత్రిపూట డ్రైవింగ్ ఇబ్బందిగా ఉంటోందా? మంచి నిద్రకు మనమేం చేయాలి? కొరియన్ స్కిన్ కేర్ అందరికీ సెట్ అవుతుందా? ఇంకా హెల్త్ టిప్। మనలో కొంతమంది పగటిపూట ట్రాఫిక్ లో కూడా ఎంతో చాకచక్యంగా సులువుగా వాహనాన్ని నడిపేస్తారు। కానీ చీకటి పడిందంటే చాలు డ్రైవింగ్ చేయడానికి జంకుతుంటారు। ఎదురుగా వచ్చే వాహనాల హెడ్ లైట్ల వెలుతురు కళ్ళలో పడడం వల్ల ఇబ్బందిగా ఉంటోందని, లైట్ల చుట్టూ రంగుల వలయాల మూలంగా చూపు మసగపారుతోందని వాపోతుంటారు। ఈ ఇబ్బందుల్ని కేవలం అలసటానో, వయసు పైబడడం వల్ల వచ్చే సహజమైన మార్పు అనో తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు। కానీ నిజానికి రాత్రిపూట డ్రైవింగ్లో తలెత్తే చిన్న చిన్న ఇబ్బందుల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని చెబుతారు డాక్టర్లు। రాత్రిపూట డ్రైవింగ్లో ఇబ్బందుల వెనుక కారణాలు, వాటి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। మన కన్ను ఓ అమోఘమైన నిర్మాణం, ప్రకృతి సృష్టించిన ఒక అద్భుత కెమెరా। కంటిలోకి వచ్చే వెలుతురును రెటీనా అనే భాగం స్వీకరిస్తుంది। ఈ రెటీనాలో కోన్స్ అని, రాడ్స్ అని రెండు రకాల కణాలు ఉంటాయి। పగటిపూట రంగులు, స్పష్టత చూడటానికి కోన్స్ ఉపయోగపడితే, చీకట్లో తక్కువ వెలుతురులో చూడటానికి రాడ్స్ కణాలు ఉపయోగపడతాయి। ఇందుకు రాత్రి సమయంలో కంటిపాపులు పెద్దవై ఎక్కువ వెలుతురును లోపలికి పంపుతాయి। ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ। అయితే వయసు పెరగటం, శుక్లాలు రావటం, విటమిన్ ఏ లోపం, రెటీనా సమస్యలు ఉన్నప్పుడు ఈ ప్రక్రియ దెబ్బతింటుంది। ఇలాంటప్పుడు ఎదురుగా వచ్చే హెడ్లైట్స్ కాంతి బ్లర్గా మారుతుంది। దీంతో రోడ్డుపైన మార్కింగ్స్, పాదచారుల బాటలు, మలుపులు సరిగా కనిపించవు। దీంతో ప్రమాదం జరగటానికి ఆస్కారం పెరుగుతుంది। ఒక అధ్యయనం ప్రకారం 50 ఏళ్లు దాటిన తర్వాత రాత్రిపూట చూపు సామర్థ్యం క్రమంగా తగ్గుతుందని గుర్తించారు। పగలు చూసిన దారే రాత్రిపూట కొత్తగా కనిపిస్తుందనే సామెత వెనక కారణం ఇదే। రాత్రిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు చూపు స్పష్టంగా కనపడదు అనే వాళ్లకు చాలా కారణాలు ఉంటాయి। మేము జనరల్గా ఈ ఆర్టీసీ డ్రైవర్లను స్క్రీన్ చేస్తూ ఉంటాం। ముఖ్యమైన కారణము ఏజ్ పైబడిన వాళ్లకు క్యాట్రాక్ట్। ఈ క్యాట్రాక్ట్ అర్లీ దశలో, మొదటి దశలో ఉన్నా కూడా రాత్రిపూట డ్రైవింగ్ డిఫికల్టీ ఉంటుంది, పగులు మాత్రము బాగానే ఉంటుంది। రెండో కారణము రిఫ్రాక్టివ్ ఎర్రర్స్। సో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే దృష్టి లోపాలు। ఇందులో ముఖ్యంగా మయోపియా ఉన్న వాళ్లకు దూరపు చూపు తక్కువగా ఉంటుంది। మూడోది అస్టిగ్మాటిజం అంటే సిలిండ్రికల్ పవర్స్ ఉండే వాళ్లకు కనపడుతుంది, కానీ ముఖ్యంగా రాత్రిపూట అస్పష్టంగా క్లారిటీ పోతుంటుంది। ఇంకా మిగతా జబ్బులు ఎత్తుకుంటే సో రెటీనాకు సంబంధించినవి హై మయోపియా ఉన్న వాళ్లకు రాత్రిపూట సరిగా కనబడదు। అలానే రెటినైటిస్ పిగ్మెంటోజా అనే జబ్బు ఉన్న వాళ్ళకు కూడా రాత్రిపూట సరిగా కనబడదు। ఇంకా పోతే సెంటర్ పార్ట్ కూడా సరిలేనిది మ్యాక్యులార్ డీజనరేషన్ అంటాం। ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులార్ డీజనరేషన్ ఉన్న వాళ్ళకు కూడా ఉన్నది। ఇంకా ఈ మధ్యలో ఈ డయాబెటిక్ రెటినోపతి వల్ల కూడా రాత్రిపూట సరిగా కనపడదు। ఇది కాకుండా మిగతా జబ్బులు రేర్వి కూడా కొన్ని ఉంటాయి। దీంట్లో ముఖ్యమైనది గ్లాకోమా। ఈ గ్లాకోమాలో ఉన్న వాళ్లకు పెరిఫరల్ విజన్, బయట చూపు తగ్గిపోయి రాత్రిపూట విజన్ సరిగా ఉండదు। రాత్రిపూట వాహనాన్ని నడపటంలో ఇబ్బంది పడటానికి వెనుక అనేక కారణాలు కనిపిస్తాయి। ముఖ్యంగా కళ్లలో శుక్లాలు ఉన్నప్పుడు సహజంగానే చూపు తగ్గుతుంది। మన కంటి లోపల కటకం సాధారణంగా పారదర్శకంగా ఉంటుంది, కానీ శుక్లం ఏర్పడినప్పుడు అది మసకబారుతుంది। దాంతో వెలుతురు సరిగా రెటీనాపై పడదు। దీంతో చూపు అస్పష్టంగా మారుతుంది। ఇంకా దగ్గర చూపు, దూరపు చూపు వంటి దృష్టిలోపాలు ఉన్నప్పుడు, కళ్ళు పొడిబారే డ్రై ఐ సిండ్రోమ్తో బాధపడుతున్నప్పుడు, మధుమేహం మూలంగా రెటీనా దెబ్బతిన్నప్పుడు, గ్లకోమాతో బాధపడుతున్నప్పుడు, విటమిన్ ఏ లోపం ఉన్నప్పుడు కంటి చూపు తక్కువగా ఉంటుంది। ప్రత్యేకించి షుగర్ జబ్బుతో బాధపడే వారిలో కంటి లోపల ఆప్టిక్ నరం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది। ఇలాంటప్పుడు రాత్రి చూపు తగ్గే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు।
ఎవరైనా కానీ డ్రైవర్లు అన్నప్పుడు యాజ్ ఎ రొటీన్ స్క్రీన్ చేసుకోవడం మేలు. రొటీన్ ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరము ఒకసారి అయినా కానీ, లేదు ఇబ్బంది పడుతున్నామని వచ్చిన వాళ్ళకైనా మేము ఫస్ట్ చూసేది విజన్, చూపు ఎలా ఉంది అనేది. రెండోది అవసరమైతే ఫీల్డ్ టెస్ట్ అని చేస్తుంటాం, సరౌండింగ్ ఎలా ఉంది. మూడోది ముఖ్యమైనది కాంట్రాస్టు, ఎక్కువ మంది చేయరు ఈ కాంట్రాస్ట్ టెస్ట్ అనేది. తర్వాత కలర్ విజన్ కూడా ఇంపార్టెంట్ వీళ్ళకు. ఇవి దృష్టికి సంబంధించింది. మేము ఎగ్జామ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే కార్నియా ఎలా ఉంది, డ్రై ఐ ఏమన్నా ఉందా, కార్నియాలో స్కార్స్ ఏమన్నా ఉందా, కెరటోకోనస్ అనే జబ్బులు ఏమన్నా ఉన్నాయా, ఇలాగా కార్నియాకు సంబంధించి చూస్తాం. రెండోది నెక్స్ట్ది గ్లాకోమా, కంటిలో ప్రెషర్ ఏమన్నా పెరిగిందా. ఈ గ్లాకోమా ఉండే వాళ్లకు నైట్ విజన్ డిఫికల్టీ చాలా ఉంటుంది. దాని తర్వాతది క్యాట్రాక్ట్, దాని తర్వాతది విట్రియస్లో ఏమన్నా ఫ్లోటర్స్ ఉండి వాళ్ళకి అడ్డపడుతున్నాయా. దాని తర్వాతది రెటీనాలో మ్యాకులా, సెంట్రల్ ఏరియా హెల్దీనా అన్హెల్దీనా. నెక్స్ట్ది పెరిఫరీ ఆఫ్ ది రెటీనా, చుట్టుపక్కల ఈ రేచీకటి జబ్బులు కానీ డయాబెటిక్ జబ్బులు కానీ ఏమన్నా ఉన్నాయని ఫండస్ ఎగ్జామినేషన్ చేస్తుంటాం. సో ఇవి రొటీన్గా చేస్తే ఎక్కడ మనకు పేషెంట్కి ప్రాబ్లం ఉంది అనేది మనకు తెలుస్తుంటుంది. రాత్రిపూట వాహనం నడపటంలో ఇబ్బంది అనేది ఒక్కసారిగా మొదలవదు. మన శరీరం మనకు ముందుగానే కొన్ని సంకేతాలు ఇస్తుంది. తొలినాళ్లలో ఎదురుగా వచ్చే వాహనాల హెడ్లైట్ చుట్టూ వలయాలు కనిపిస్తూ ఉంటాయి. చూపులో అస్పష్టత క్రమంగా పెరుగుతూ వస్తుంది. తరచూ కళ్ళు అలసిపోతూ ఉంటాయి. రాత్రిపూట వాహనాన్ని నడపాలనిపించదు. ఇవన్నీ హెచ్చరిక సంకేతాలే. రాత్రిపూట ప్రమాదాలకు గురైన వ్యక్తుల్ని పరిశీలించినప్పుడు చూపు తక్కువగా ఉన్న వ్యక్తులు గణనీయమైన సంఖ్యలోని ఉన్నట్లు కొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి చూపు తగ్గిందని అనిపిస్తున్నప్పుడు ఒకసారి కళ్ళ డాక్టర్ని కలిసి పరీక్షలు చేయించుకోవాలి. నడి వయసుకు వచ్చాక ప్రతి సంవత్సరం ఐ చెకప్ చేయించుకోవటాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. కన్ను చెప్పేదాన్ని ముందే వింటే ప్రమాదం దూరంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. కంపల్సరీ నైట్ టైం డ్రైవింగ్ అనేది అవసరము. కంపల్సరీ అన్నప్పుడే మనం లైఫ్ స్టైల్ ఆల్టర్ చేసుకోవాలా. ఒకటి ఏమి అంటే ఇంటర్మిటెంట్ డ్రైవింగ్, అంటే డ్రైవ్ చేస్తూ కొంత రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్రైవ్ చేసుకోవడం. ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి 400 కిలోమీటర్స్ పోతుంది. మధ్యలో బ్రేకప్స్ తీసుకుంటే మళ్ళీ ఐ స్ట్రెయిన్ తగ్గడము, అలసట తగ్గడము, మళ్ళీ రికవరీ కావడము. ఫర్ ఎగ్జాంపుల్ టీ కాఫీ అట్లాంటివి తాగేసి మళ్ళీ చేసుకోవడం, కానీ ఇంటర్మిటెంట్ డ్రైవింగ్ అంటాం. రెండేది అవసరమైతే ఈ డ్రైనెస్ అన్నాం కాబట్టి ఈ డ్రైనెస్ చుక్కలు లూబ్రికెంట్ డ్రాప్స్ వేసినప్పుడు కూడా కొంతవరకు పెరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏమి అంటే స్టిల్ రిస్కీ ఉంటే పక్కన ఒకరిని పెట్టుకోవడం, అసిస్టెంట్ను, వాడిని గైడెన్స్లోనూ చేసుకోవడం. ఇంకోటి ఏమంటే మాటికి జీపీఎస్ చూసుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ రాంగ్. అవసరమైతే వాయిస్ జీపీఎస్ పెట్టుకొని వాడు నడిపితే బెటరు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ విజన్ తగ్గిపోయేది, దానివల్ల యాక్సిడెంట్స్ అవి ఉంటాయి. ఇంకోటి ఏమంటే వానంతకు వాడే ఒకసారి 2 సార్లు 3 సార్లు చిన్నవి కానీ పెద్ద యాక్సిడెంట్స్ జరిగినాయి అనుకోండి, బెటర్ టు స్టాప్. ఇది ఆయన ఇండికేషన్ ఇంకా ఆపేయాలా అని. వీలైనంత వరకు 12 తర్వాత నడపకుండా ఉండడం మంచిది. మనకు తెలియకుండానే మన కళ్ళు మూతపడిపోతూ ఉంటాయి. అందువల్ల అర్లీ అవర్స్ ఆఫ్ డే 12 నుంచి 3-4 వరకు కూడా రెస్ట్ తీసుకొని తర్వాత నడపడం మంచిది. రాత్రి డ్రైవింగ్లో ఇబ్బంది అనేది చిన్న సమస్యగా కనిపించినా దాని వెనక కంటి ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన సంకేతాలు ఉండవచ్చు. సమయానికి పరీక్షలు చేయించుకొని సరైన చికిత్స తీసుకుంటే చూపుని, ప్రాణాలని కాపాడుకోవచ్చు. ఇక కంటి చూపును కాపాడుకునేందుకు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. దృష్టి లోపాలు ఉన్నప్పుడు సరైన పవర్ గ్లాసెస్ వాడుకోవాలి. శుక్లాలు ఉన్నప్పుడు వాటికి సకాలంలో సర్జరీ చేయించుకోవాలి. ఆహారంలో విటమిన్ ఏ లభించే క్యారెట్, పాలకూర, గుడ్లను తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇక రాత్రిపూట డ్రైవింగ్ చేస్తున్నప్పుడు విండ్ షీల్డ్స్ ని శుభ్రంగా ఉంచాలి. ఎదురుగా వచ్చే వాహనాల హెడ్లైట్స్ వైపు నేరుగా చూడకూడదు. కళ్ళు పొడిబారుతున్నప్పుడు ఐ డ్రాప్స్ వాడుకోవటం మేలు. నిద్ర తగ్గితే వాహనం నడిపే సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి సరిపడా నిద్ర ఉండేలా చూసుకోవాలి. వాహనాన్ని జాగ్రత్తగా నడిపితేనే గమ్యం సురక్షితం. ఇది వాహనానికి మాత్రమే కాదు, కంటి ఆరోగ్యానికి వర్తిస్తుంది.
మొలకల కన్నా పెద్దగాను ఆకుల కన్నా బాగా చిన్నగాను ఉండే మైక్రోగ్రీన్స్లో కే, ఈ, సి విటమిన్లతో పాటు కెరోటినాయిడ్లు 4-6% ఎక్కువని పరిశోధనల్లో ఇప్పటికే స్పష్టమయ్యింది. క్యాబేజీ, తోటకూర, ముల్లంగి వంటి మైక్రోగ్రీన్స్లో ఆయా ఆకుల్లో కన్నా ఎక్కువ పోషకాలు లభిస్తాయట. ఉదాహరణకు క్యాబేజీలో కన్నా మైక్రో క్యాబేజీ ఆకుల్లో విటమిన్ ఇ 4 రెట్లు, సి విటమిన్ 6 రెట్లు ఎక్కువ. ఎర్ర తోటకూరలో కే విటమిన్ శాతం ఎక్కువగా ఉంటే ముల్లంగి ఆకుల్లో ఫోలిక్ ఆమ్లం, జింక్, నియాసిన్లు అత్యధికంగా ఉంటాయి. గోంగూర మైక్రోగ్రీన్స్లో క్యారెట్లలో కన్నా బీటా కెరోటిన్ పుష్కలం. అలాగే కొత్తిమీర కన్నా లేలేత కొత్తిమీరలో ల్యూటెన్, బీటా కెరటిన్లు 3 రెట్లు అధికం. బఠాణీ మొక్కల్లో సి, కే, ఈ విటమిన్లతో పాటు ఐరన్ శాతం కూడా ఎక్కువే. మొక్కజొన్న, స్వీట్ కార్న్లో ఏ, బి, సి, ఈ విటమిన్లతో పాటు క్లోరోఫిల్, కాల్షియం, మెగ్నీషియం కూడా లభిస్తే పొద్దుతిరుగుడు ఆకుల నుంచి డి విటమిన్ కూడా దొరుకుతుంది. అందుకే కొందరు వైద్యులు సైతం ఆయా విటమిన్ల లోపాలతో బాధపడే వాళ్లకి టాబ్లెట్లకు బదులుగా మైక్రోగ్రీన్స్ని సూచిస్తున్నారు. మొత్తంగా శరీరానికి అవసరమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఇలా అన్ని రకాల పోషకాలు మైక్రోగ్రీన్స్లో దొరుకుతాయి. కంటికి కునుకు కరువైతే తను తల్లడిల్లిపోతుంది, మనసు కకావికలం అవుతుంది. ఫలితంగా ఒళ్లంతా తెలియని బడలిక ఆవహిస్తుంది. నీరసం, నిస్సత్తువ పట్టి పీడిస్తాయి. మొత్తంగా నిద్రలేమితో మానసికంగా, శారీరకంగా అంతులేని వ్యధ కలుగుతుంది. మరి ఈ నిద్ర కష్టాల్ని అధిగమించడం ఎలా? మంచి నిద్రను సొంతం చేసుకోవడానికి ఏం చేయాలి? సుఖనిద్రను పొందడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి శారీరక, మానసిక ఆరోగ్యానికి రోజుకు ఎన్ని గంటలు నిద్ర అవసరం? కనీసం 8 గంటలు అవసరమని డాక్టర్లు, మానసిక నిపుణులు చెబుతారు. అంతకన్నా తక్కువైతే రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటారు. అయితే ఎన్ని గంటలు నిద్రపోయాం అనే దానితో పాటు అందులో నాణ్యత కూడా ముఖ్యమేనని చెబుతారు నిపుణులు. మన శరీరంలో చోటు చేసుకునే నిద్ర, ఒత్తిడి, జీవగడియారం అనే 2 వేర్వేరు ప్రక్రియలు నిద్ర రకం, అందులోని నాణ్యతను నిర్దేశిస్తాయి. మనం ఎంత ఎక్కువసేపు మేల్కొని ఉంటే నిద్ర ఉపక్రమణ ఒత్తిడి లేదా నిద్రపోవాలనే కోరిక అంత పెరుగుతుంది. రాత్రిపూట మంచి నిద్ర పొందాలంటే నిద్ర ఒత్తిడి బాగా పెరిగినప్పుడు పడుకోవాలి. నిద్ర ఒత్తిడి, జీవగడియారం 2 కలిసి పనిచేసినప్పుడే నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఇందులో ఏదైనా ఆకస్మిక మార్పులు జరిగినా లేదా నిద్ర వేళల్లో క్రమబద్ధత లోపించినా మన నిద్ర సామర్థ్యం ప్రభావితమై నాణ్యత తగ్గిపోతుంది. ఇక నిద్ర నాణ్యతను పెంచుకోవాలంటే రోజు ఒకే సమయానికి నిద్ర లేవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఓ నిర్దిష్ట నిద్రవేళ లేదా దినచర్యకు మనం అలవాటు పడిన తర్వాత శరీరం సహజంగానే దానికి అనువైన నిద్ర సమయాన్ని వెతుక్కోవడం ప్రారంభిస్తుంది. అందువల్ల క్రమబద్ధమైన దినచర్యను పాటించాలి. సగటున 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. అయితే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సగటున 8 గంటలు పడుకోవాలని కాదు. కొందరికి 5 లేదా 6 గంటల నిద్ర మాత్రమే సరిపోతుంది. ఇంకొందరికి రోజుకు 9 నుంచి 11 గంటల నిద్ర అవసరం కావచ్చు. వారి శారీరక తత్వం, మానసిక స్థితిని దీనికి కారణంగా భావించవచ్చు. ఇక మన నిద్రవేళ అనేది కేవలం అలసటగా అనిపించినప్పుడే కాకుండా నిజంగా నిద్ర వస్తున్నప్పుడు అయి ఉండాలి. ఒకవేళ పడుకున్న తర్వాత 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలోపే నిద్రలోకి జారుకోలేకపోతే మనలో తగినంత స్లీప్ ప్రెషర్ ఏర్పడలేదని అర్థం. అలాంటప్పుడు నిద్ర వచ్చేంత వరకు మసక వెలుతురులో ధ్యానం చేయడం మంచిది. జీవితంలో అలారం అవసరం లేకుండానే సహజంగా మెలకు వచ్చేంత వరకు నిద్రపోగలిగే ఓ సమయాన్ని వెతుక్కోవాలి. మీ గదిలో ఉన్న గడియారాలను కనిపించకుండా దాచిపెట్టండి. కిటికీల కర్టెన్లను పూర్తిగా మూసేయండి. కావాలంటే శబ్దాలను నియంత్రించే యంత్రాలను వాడండి. కళ్లకు మాస్క్ ధరించండి. మీరు గదిలో ఉన్నప్పుడు సమయం ఎంతైందో తెలియకుండా ఉండేందుకు వీలైనవన్నీ చేయండి. ఆపై నిద్రలోకి జారుకొని మీకు సహజంగా మెలకు వచ్చేంత వరకు నిద్రపోండి. అప్పుడే నాణ్యమైన నిద్ర లభిస్తుంది. ఇవాళ కొరియన్ స్కిన్ కేర్ అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కొరియన్లలాగా మచ్చల్లేని అద్దంలా మెరిసే గ్లాసీ స్కిన్ను సొంతం చేసుకోవాలని అమ్మాయిలు, అబ్బాయిలు తెగ ఆరాటపడుతున్నారు. ఇందుకోసం ఇంటర్నెట్లో చూసి 7 స్టెప్ అని, 10 స్టెప్ రొటీన్ అంటూ క్లెన్జర్లు, టోనర్స్, ఎసెన్స్, సిరమ్స్, షీట్ మాస్క్లు, స్నెయిన్ మ్యూజిన్ వంటి ఖరీదైన ఉత్పత్తులను కొనేసి ముఖానికి రాసేస్తున్నారు. కానీ నిజానికి కొరియా వాతావరణం, వారి చర్మతత్వాలు వేరు. మన వాతావరణం, మన చర్మతత్వాలు వేరు. కొరియా లాంటి చల్లటి దేశాలకు సరిపోయే ఆ కొరియన్ స్కిన్ కేర్ రొటీన్ అనేది మనలాంటి వేడి వాతావరణంలో ఉండేవారికి అంతగా సెట్ అవ్వదని చెబుతారు డాక్టర్లు. కొరియన్ స్కిన్ కేర్తో ఉండే కష్ట నష్టాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
కొరియన్ స్కిన్ కేర్ అనేది మన భారతీయుల చర్మతత్వానికి సరిపోతుందా? కొరియన్ స్కిన్ కేర్ అంటే వీటిలో 10 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఆయిల్ తీసేయడం, ఒకటి వాటర్ తీసేయడం, ఒకటి ఎసెన్స్, ఒకటి టోనరు, ఒకటి ఎక్స్ఫోలియేటరు, తర్వాత మాస్క్, తర్వాత క్రీము, ఐ క్రీము, మాయిశ్చరైజరు, సన్ స్క్రీన్, అంటే 10 రకాల స్టెప్స్ని దీన్ని స్కిన్ కేర్ అంటాం, కొరియా స్కిన్ కేర్ అంటాం. అది ఎందుకు ట్రెండ్ అయింది అనేది ఒక హైప్ అనేది చెప్పొచ్చు. సో అన్ని ప్రోడక్ట్స్ మన ఇండియన్ స్కిన్ టైప్, అంటే కొరియాలో వాళ్ళ స్కిన్ టైప్ వేరు, వాళ్ళ క్లైమేట్ వేరు. మనం సబ్ ట్రాపికల్ ఏరియాస్ అంటాం ఇండియన్, అంటే అన్ని రకాల టెంపరేచర్లు చూస్తుంటాం మనం. సో ఈ సమ్మర్లో ఒకలాగా ఉంటుంది మన స్కిన్, వింటర్లో ఒకలాగా ఉంటుంది, మాన్సూన్లో ఒకలాగా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు కొరియా. నిజంగా చెప్పాలంటే మన ఇండియన్ స్కిన్ టైప్కి ఆ గ్లో అనేది, ఆ గ్లాసీ లుక్ అనేది టెంపరరీ వచ్చినా కానీ కొన్ని కాన్సిక్వెన్సెస్, కొన్ని కాంప్లికేషన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కొరియన్ స్కిన్ కేర్ ఉత్పత్తుల్లోని రసాయనాలు మన వాతావరణానికి సరిపోతాయా? కొరియన్ స్కిన్ కేర్లో 10 స్టెప్స్ ఉంటాయి. దాంట్లో ఆయిల్ రిమూవల్, వాటర్ రిమూవల్ అనేవి ఏంటంటే దాంట్లో ఆల్కహాల్ కంటెంట్ ఉంటాయి. దాన్ని మనము ఏం చేస్తామంటే మనం ఆల్కహాల్తో స్క్రబ్ చేయడం వల్ల న్యాచురల్ స్కిన్ ఉన్న లైక్ డస్ట్, ఆ క్రీమ్స్ లేదంటే ఆయిల్ జనరేటర్ అంతా పోతుంటుంది. తర్వాత ఈ టోనర్స్ ఉంటాయి, తర్వాత ఎక్స్ఫోలియేటర్స్ ఉంటాయి. ఏహెచ్ అంటే ఆల్ఫా హైడ్రోలిక్ యాసిడ్, బిహెచ్ అంటే బీటా హైడ్రోలిక్ యాసిడ్. అవి యాసిడ్స్ అనమాట, మైల్డ్ యాసిడ్స్. అవి ఏం చేస్తాయి, మైల్డ్ పీల్స్ లాగా డెడ్ స్కిన్ తీసేస్తూ ఉంటాయి. నెక్స్ట్ మాయిశ్చరైజర్స్ అంటాం, క్రీమ్స్ అంటాం. తర్వాత వీటిలో స్నేల్ మ్యూసిన్ అనే ఒక మాయిశ్చరైజర్ ఉంటుంది. తర్వాత ఇంకొక క్రీమ్స్ ఉంటాయి, అవి నేమ్లెస్ క్రీమ్స్ అంటాం. ఆ క్రీమ్స్ సరైన మార్కెటింగ్ పద్ధతిలో మనం ఇవ్వకపోతే అవి స్టెరాయిడ్స్ కూడా మిక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇండియాలో అన్ని రకాల మనకి స్కిన్ టైప్స్ మనం చూస్తుంటాం. సో ఏ స్కిన్ టైప్కి ఏ ప్రోడక్ట్, ఏ మాలిక్యూల్ మనకి సూట్ అవుతుందో మనకి డౌట్ ఉంటే స్కిన్ టైప్ కనుక్కొని మనం ప్రోడక్ట్స్ వాడుకోవచ్చు. అంతే తప్ప ఆన్లైన్లో స్కిన్ కేర్ ఈ 10 స్టెప్స్ వాడండి, కొరియన్ గ్లాస్ వచ్చేస్తుంది, గ్లాసీ స్కిన్ వచ్చేస్తుంది, ఈ 10 స్టెప్స్ కంపల్సరీ వాటే వస్తుందంటే అది మన అమాయకత్వం తప్ప ఇంకేం ఉండదు. 10 స్టెప్ కొరియన్ స్కిన్ కేర్ రొటీన్ అనేది నిజంగానే అవసరమా? ఇప్పుడున్న టీనేజర్స్కి 10 స్టెప్పుల స్కిన్ కేర్ అనేది అస్సలు అవసరమే లేదు. మనకేం కావాలి, ఒక చిన్న క్లెన్జరు, డ్రై స్కిన్ ఉంటే మాయిశ్చరైజరు, ఒక రొటీన్ అంతగా ఓపిక ఉంటే ఒక సన్ స్క్రీన్, ఈవినింగ్ ఒక సీరం, లేదంటే పింపుల్ ఉంటే పింపుల్ క్రీమ్సో, మార్క్స్ ఉంటే మార్క్ క్రీమ్సో, ఇవి సరిపోతుంటాం. జిడ్డు చర్మం, మొటిమల బెడద ఉన్నప్పుడు కొరియన్ స్కిన్ కేర్ ఉత్పత్తుల్ని వాడొచ్చా? ఈ కొరియన్ స్కిన్ కేర్లో ఒక స్టెప్స్ ఉంటాయి, సీరమ్స్ అని, ఫేస్ మాస్క్ అని, లేదంటే ఇవి ఉంటాయి మాయిశ్చరైజర్స్ ఉంటాయి. అవి ఒకవేళ కొమిడోజెనిక్ అంటే కొన్ని సన్ స్క్రీన్స్, కొన్ని క్రీమ్స్ కూడా పింపుల్స్ సృష్టిస్తాయి. వాటిలో సన్ స్క్రీన్స్ కూడా కొన్ని రకాలు ఉంటాయి. ఇవి పోర్స్ క్లాక్ చేసి ఒకవేళ మనకి టైం బాగాలేక క్రీమ్స్ స్టెరాయిడ్స్ కాగా ఉన్న క్రీమ్స్ పర్చేస్ చేస్తే మనమే పింపుల్స్ని కొని తెచ్చుకున్నట్టే, ఒక పింపుల్ కాస్త ఎక్కువ అవటం, ఒక గ్రేడింగ్ హై అవటం, అవి చీమ్ పట్టడం, గడ్డలు అవటం, అవి లాస్ట్కి ఏమవుతాయి, పర్మనెంట్గా తగ్గి హోల్స్ పడిపోయి జీవితాంతం ఆ స్కార్తో ఉండిపోతాం. స్కిన్ బారియర్ అంటే ఏంటి? గ్లాసీ స్కిన్ కోసం ప్రయత్నించే క్రమంలో ఇది ఎలా దెబ్బతింటుంది? స్కిన్ బ్యారియర్ అంటే ఒక షీట్ లాగా చర్మం మనకి లోపలికి బ్యాక్టీరియా కానీ వెళ్లకుండా, తర్వాత చుట్టూన్న టెంపరేచర్ కొంచెం దాని ప్రకారం దానికి అదే రెగ్యులేట్ చేసుకుంటా, ఎండగా ఉంటే చెమట ఎక్కువ వచ్చి మనకి చల్లగా ఉండట, అట్లానే వేడిగా ఉన్నప్పుడు టెంపరేచర్ రైజ్ అయ్యి కొంచెం దాని వేడిగా ఉండటం. తర్వాత కింద మెలనిన్ ఉంటుంది, ఆ మెలనిన్ పిగ్మెంటేషన్ సూర్యకిరణాలు అంటే యూవీ రేస్ లోపలికి వెళ్ళకుండా డ్యామేజ్ చేసుకోకుండా. దాంట్లో మనకి సెరామైడ్స్ అనే మాయిశ్చరైజర్స్ ఉంటాయి, ఇన్బిల్ట్ మాయిశ్చరైజర్స్ భగవంతుడు ఇచ్చింది మనకి. అవి ఆ మాయిశ్చరైజర్స్ వల్ల స్కిన్ డ్యామేజ్ కాకుండా ఒక బ్యారియర్ లాగా, అంటే ఒక షీల్డ్ లాగా మనకి బయట ఉన్న ప్రపంచం లోపలికి స్కిన్లో మనకి కాపాడుకుంటూ ఒక బ్యారియర్ లాగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంది. ఈ కొరియన్ ప్రోడక్ట్స్ మన ప్రొటెక్షన్ మనమే తీసుకుంటున్నట్టు, అంటే షీల్డింగ్ తీసేస్తున్నట్టు. సో అవి ఏం చేస్తాయి, అవి ఈ ఏహెచ్ఏ, బిహెచ్ఏ, ఈ టోనర్స్లో యాసిడ్స్ ఉంటాయి, పర్ఫ్యూమ్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి, కొందరికి ఇరిటేట్ అయిపోతుంది స్కిన్, మంటగా దురద రావడం స్టార్ట్ అవుతాయి. కొంతమందికి సన్ సెన్సిటివ్ చేసేస్తాయి, కంప్లీట్గా ఫోటో ప్రొటెక్షన్, అంటే సూర్యరశ్మి కొంచెం ఎండలో వెళ్ళినా కానీ ఇంకా సెన్సిటివ్ అవటం, కొంచెం వేరే క్రీమ్స్ వాడినా ఇరిటేట్ అవటం. ఈ పర్ఫ్యూమ్స్ వల్ల అలర్జిక్ రియాక్షన్స్, అంటే మనకి ఏ ప్రోడక్ట్ దానివల్ల ఇంకో ఫ్యూచర్లో కూడా ఏ ప్రోడక్ట్ వాడినా స్కిన్ యాక్సెప్ట్ చేయకపోవడం, ఈ బ్యారియర్ ప్రొటెక్షన్ పోవడం వల్ల సన్ సెన్సిటివ్ అవడం, ఇవంతా మనం కొని తెచ్చుకున్న న్యూసెన్స్ అని చెప్పొచ్చు. కొరియన్ స్కిన్ కేర్ ఉత్పత్తుల్ని కొనేటప్పుడు తప్పకుండా గమనించాల్సిన అంశాలేంటి?
మనం బేసిక్ ప్రోడక్ట్స్ తోటి మనం ఆ గ్లాసీ స్కిన్, హెల్దీ స్కిన్, హైడ్రేటెడ్ స్కిన్ మనం డెఫినెట్గా అచీవ్ చేయొచ్చు. సో సరే, లేదు నాకు ఇంట్రెస్ట్ ఉంది వాడాలనుకుంటే అథెనిసిటీ, ఆ కంపెనీ ఏంటి, అసలు అది జెన్యూనా కాదా, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, చాలా చిన్నటి అక్షరాల్లో ఇస్తుంటారు. అక్షరాల్లో మనం ఆ ఇంగ్రీడియంట్స్ కంగా స్టిరాయిడ్ క్రీమ్స్ కానీ, నేమ్లెస్ క్రీమ్స్ కానీ, ఈ ఏహెచ్ఏ బిహెచ్ఏ కాన్సన్ట్రేషన్స్ ఎక్కువ ఉన్నా కానీ టోనర్స్లో ఆల్కహాల్ యాడ్ చేస్తుంటారు డస్ట్ ఆయిల్ తీయడానికి. ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందా చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత అవి ఎక్స్పైరీ డేట్స్ కూడా కొంచెం గమనిస్తూ ఉండాలి. ఈ స్కిన్ ప్రోడక్ట్స్ షార్ట్ ఎక్స్పైరీ ప్రోడక్ట్స్, వాటి ఇంటర్నల్ కెమికల్ నేచర్ తోటి డిగ్రేడ్ అయిపోతాయి. మనం స్కిన్ ప్రోడక్ట్స్ వాడాలంటే 6 to 9 months లేదా 6 to 12 months మినిమం అవి ఎక్స్పైరీ డేట్ ఉండాలి. లేదు 1 month 2 months ఉన్న ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ దగ్గర కూడా రానివ్వకండి. అవి కెమికల్స్ పాయిజన్తో సమానం. సో ఈ ప్రోడక్ట్స్ వాడేటప్పుడు పర్ఫ్యూమ్ లేకుండా చూసుకోవాలి. అంటే వాడే ప్రోడక్ట్ స్మెల్ రాకూడదు. కలర్ లేకుండా చూసుకోవాలి. ఆ కలరు పర్ఫ్యూమ్ అనేది ఏంటంటే ప్రోడక్ట్ డ్యామేజ్ కాకుండా వాళ్ళు వాడే ప్రిజర్వేటివ్స్ అంటాం. నెక్స్ట్ ఈ ఏహెచ్ఏ బిహెచ్ఏ కాన్సన్ట్రేషన్స్ 1% లేదంటే మ్యాక్సిమం 2% ఏహెచ్ఏ బిహెచ్ఏ కాన్సన్ట్రేషన్స్ రేస్ కాకుండా చూసుకోండి. సన్ స్క్రీన్స్లో నాన్ కొమిడోజెనిక్ అనే ప్రోడక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. టోనర్స్లో ఆల్కహాల్ 2% లేదా 4% అంతకంటే ఎక్కువ ఉంటే మనం స్కిన్ ఇరిటేట్ అయిపోయి సన్ సెన్సిటివ్ అయిపోతుంటుంది. తర్వాత ఈ క్రీమ్స్లో, మాస్క్లో, అండర్ ఐ క్రీమ్స్లో స్టిరాయిడ్స్ ఏమైనా మెన్షన్ చేసి ఉందా, కార్టిజోన్ SON కానీ, తర్వాత క్లోపెటజాల్ SOL అనే క్రీమ్స్ ఏమైనా ఉంటే క్రాస్ చెక్ చేసుకొని అవి అసలు వాడకపోవటం మంచిది. కొరియన్ స్కిన్ కేర్లో హైడ్రేషన్ వంటి కొన్ని మంచి విషయాలు మనం స్వీకరించవచ్చు. అయితే అందులోని 10 స్టెప్ రొటీన్ అనేది మన వాతావరణానికి, మన భారతీయుల చర్మతత్వాలకు అంతగా సరిపడవని గుర్తుంచుకోవాలి. ఏవైనా కొత్త ఉత్పత్తులను వాడే ముందు మన చర్మతత్వం ఏంటో తెలుసుకోవాలి. అవసరమైతే డెర్మటాలజిస్ట్ సలహా తీసుకోవడం మరీ మంచిది. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవి సీజన్లో ఎండలు తగ్గుముఖం పట్టే వరకు ప్రతిరోజు పల్చటి మజ్జిగలో చిటికెడు ఉప్పు, 2 దబ్బా ఆకులు, కొద్దిగా వాము పొడిని కలుపుకుని తాగటాన్ని అలవాటు చేసుకోండి. ఒంట్లో వేడి తగ్గుతుంది.